హే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియోలోకి అయితే వచ్చేసాను. చూడండి, ఇది ఎక్కడ అనుకుంటున్నారా? చూడండి చెప్తా వినండి. ఎక్కడో మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూసి కామెంట్ అయితే చేయండి, ఓకేనా? మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చాము, అది మాకు తెలుసులే అని అనుకోవచ్చు మీరు. మీకు తెలుసు, కానీ నేను కూడా చెప్పాలి కదా, చెప్పే బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను. ఇంకా స్కూల్ అయితే అయిపోయినకైతే వస్తున్నాయి. ఇక పిల్లలు ఇక బోరు కొడుతుంది మమ్మీ అంటే, సరే ఎగ్జిబిషన్కి అయితే పోయేసి వద్దాం రండి అని చెప్పి తీసుకొని అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా బయట అయితే పోయేసి వచ్చినాము, శ్రీశైలం కూడా అక్కడ పోయేసి వచ్చినాము. ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాము. ఇందులో అయితే ఎక్కినాము. ఇంకా మా పిల్లలైతే చాలా భయపడిరు. మా జాష్ అయితే చాలా భయపడింది. అఫ్కోర్స్ నాకు బి భయం అయింది అనుకో, కానీ నేను చెప్పలేను వాళ్ళకి. ఇంకా తర్వాత అయితే పిల్లలు కార్ ఎక్కుతామంటే, కార్ డ్రైవింగ్ చేసామంటే ఇక్కడైతే తీసుకొచ్చినాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు, ఇది వీళ్ళే గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళైతే మస్తు ఎంజాయ్ చేసి పిల్లలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పొట్టి గింతే ఉంది కానీ స్పెట్స్ పెట్టుకొని షూ వేసుకొని చక్కగా డ్రైవ్ చేస్తుంది. ఫుల్ హ్యాపీనెస్తో డ్రైవ్ చేస్తుంది కార్ అయితే. ఇది వచ్చి అయితే స్విమ్ చేయడం కార్లో, ఓకేనా? ఇంకో ఈ పొట్టే చూడండి, హాయ్ చెప్పు అంటే కూడా చూడట్లేదు. డ్రైవ్ అయితే మస్తు చేసింది. నేను వీడియో తీస్తుంటే ఫోన్నే చూసింది. ఇంకా మా పిల్లలు అయితే మజా బ్యాగ్ పట్టుకొని అయితే ఇట్లా పోతుంది. లైటింగ్స్ అయితే బాగా అరేంజ్ చేసారు, సాంగ్స్ కూడా అన్నీ అయితే పెట్టారు, ఓకేనా? చూడండి, ఇక్కడ అయితే అన్ని విధాలుగా పెట్టేసినారు. అన్నీ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు, డ్రెస్సులు, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టారు. ఇక్కడైతే జారుడు బండ వచ్చేసి, ఇంకా మా జాష్ బాల్స్ గేమ్ ఆడుతా అంటే 50 రూపాయలు అంట. 50 రూపీస్ వచ్చేసి 6 బాల్స్ అంట. ఇంకా నెంబర్స్ అన్నీ కౌంట్ చేసి ఇస్తారంట, అట్లా వేయాలంట. నేను ఆడదాం అనుకున్నా కానీ ఇంకా నాకు ఎందుకులే, పిల్లలు ఆడితే వాళ్ళు హ్యాపీనెస్గా ఉంటే చాలనేసి మా జాష్కి ఇస్తే మాత్రం మా జాష్ అయితే ఆడింది. ఇంకా ఇట్లా బాల్స్ అయితే వేస్తుంది. వెయిట్ చేయండి లాస్ట్ వరకు, చూడండి స్కిప్ చేయకుండా వీడియో. గిఫ్ట్ అయితే ఏమొస్తుందో చూడండి మా జాష్కి, ఓకేనా? ఇంకా బాల్స్ అయితే ఇచ్చింది. ఇంకా అన్న అయితే కౌంట్ చేస్తుండో చూడండి, చూసిరా? ఇదైతే వచ్చేసింది 20 రూపాయలు పెడితే వచ్చే బుట్ట 50 రూపాయలు పెట్టి తీసుకుంది మా జాష్ అయితే. చూసిరా ఫ్రెండ్స్, ఇక్కడైతే నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్స్ అయితే మన బాల్స్ వేస్తాం కదా, ఆ బాల్స్ అన్నీ కౌంట్ చేసి ఎంత నెంబర్ వస్తుందో అక్కడ ఉన్న నెంబర్ ఉంటే వాళ్ళైతే ఐటెం అయితే ఇస్తారంట. చూడండి, పిల్లలకి పెద్దలకి ఎవరికి కావాల్సిన వాళ్ళకైతే డ్రెస్సులు కూడా అయితే పెట్టారు ఇక్కడ ఎగ్జిబిషన్లో. ఇక్కడైతే గ్లాసెస్ అది కూడా ఆడినాము. ఈ చిన్న పుట్ట అయితే నన్నే చూస్తుంది, నేను వీడియో తీస్తుంటే. ఏ పుట్టి ఆగు అని చెప్పి పిలిస్తే పరిగెత్తుకుంటూ టక్క అని చెప్పి ఉరుకుతుంది. ఇది వచ్చేసి అయితే 10 రూపీస్, ఏది తీసుకున్నా 10 రూపీస్. ఇంకా ఈ పొట్టోడు కూడా బుల్లిగా చిన్నగా బాగున్నాడు. పొట్టోడా అని పిలిస్తే పలకకుండా వెళ్ళిపోతున్నాడు, వెనక్కి తిరగకుండా. ఇక్కడ వచ్చేసి అయితే మన ప్రభాస్ అన్న, ఇంకా బాహుబలి. నేనైతే ఒక ఫోటో దిగుతా అంటే మా జాషమ్మ అయితే ఒక ఫోటో దింపింది. ఇంకా నా తర్వాత పిల్లల్ని కూడా దింపాను, చూసుకోండి. ఈ విధంగా అయితే మేము ఫొటోస్ దిగాము. ఇక కాసేపు మేము జంప్ చేస్తాం మమ్మీ అంటే మళ్ళీ ఇక్కడ జంపింగ్లో అయితే ఎక్కించాము. ఆల్మోస్ట్ అయితే కొన్ని అయితే ఎక్కినాం, కొన్ని అయితే ఎక్కలేము. ఇక నాకే ఎందుకో నచ్చలేదు, చిరాకు అనిపించింది. ఇక జంపింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మా జాషమ్మ జంపింగ్ చేయలేదు. నేను వేరే ఏమైనా కొనుక్కుంటా మమ్మీ వాళ్ళు ఎక్కిరు కదా అంటే, ఇక్కడైతే వచ్చి మా జాషు పెన్సిల్స్, పెన్నులు, కలరింగ్స్ అవన్నీ ఉన్నాయి, డ్రాయింగ్స్ సంబంధించినవి. ఇక్కడైతే చూస్తుంది ఏం తీసుకోవాలని. ఇంకా మీరు నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి మీకైతే చూపిస్తున్నాను. చూడండి, కత్తులు, బల్లాలు అన్నట్టు ఇక్కడ బ్యాట్స్, కత్తులు, గన్నులు అన్నీ ఉన్నాయి, చాకులు. చూడండి, ఈ విధంగా కూడా ట్రై చేస్తారు. జనరేషన్ చూడండి ఎలా మారిందో. ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ ఉండేనా? ఇలాంటి టైప్స్ అని పెన్నులు, పెన్సిల్స్ అని ఉండేనా? లేదు. ఇప్పుడైతే ఏమంటారు చూడు, లోకం మారిందిరు గణేషు అన్నట్టు అలా మనుషులను బట్టి వస్తువులు కూడా మారుతున్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే బాల్స్ అంట, ఒక గ్లాసు కూడా ఉండకుండా అన్నీ పడిపోవాలంట. 300 ఇస్తారంట. నేను ఒక బాల్ కూడా వాడగొట్టలేదు.
ఇంకా 200 బుక్ అయింది. నేను కొట్టిన, మా జాషు కొట్టింది, ఇంకా మా చిన్నడు కూడా కొట్టిండు. ఇక్కడ వచ్చేసి అయితే ఆకలి వేస్తుంది మమ్మీ అని చెప్తే సరే పానీపూరి తిందాం, మనకు ఫేవరెట్ పానీపూరి ఉంది కదా తిందామని అయితే వచ్చి కూర్చొని అయితే తింటున్నాము. ఒక రకంగా అయితే ఉంది, అంత అయితే నచ్చలేదు నాకైతే. ఇంక నేను మా చిన్న అయితే తిన్నాము, మా బన్నీ పెద్ద ఆమె కూడా తినలేదు, జాషమ్మ కూడా. ఇంకా వాళ్ళు తినలేదంటే మా దాంట్లో కొన్ని ఇస్తే వాళ్ళు తిన్నారు. 50 షేర్ చేసుకున్నాము, వాళ్ళు బయట ఇంకేమన్నా తింటామన్నారు, షేర్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తే బటర్ఫ్లై అయితే మంచిగా అనిపించింది, తీసుకుందామని చెప్పి అయితే బటర్ఫ్లై తీసుకున్నాను. 50 రూపీస్కి 4 బటర్ఫ్లైస్. అవి ఇంకా నేను ఇంట్లో కూడా అతికించలేదు, అట్లనే ఉన్నది. అని చెప్పేసి బయటకు వచ్చేసుకుంటే ఇది మొత్తం వాటిబుల్ ఫోటో అయితే అనిపించింది. నేను వెళ్ళినప్పుడు అంతా లైటింగ్స్ లేవు కాబట్టి ఫోటో అయితే దిగలేదు. ఇంకా ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కొంచెం లైటింగ్ అవన్నీ బాగుంది కాబట్టి ఫోటో దిగుదామని అనేసి వచ్చి అయితే ఫోటో దిగుతున్నాం. ఇంకా మా జాషమ్మని అయితే ఫోటో దింపిన. ఇక మా చిన్న నిలబడమంటే పిల్లి బిద్దేదాని లెక్క నిలబడ్డది. ఇక నేనైతే పిల్లల్ని ఫోటో దింపుతున్నా కట్టప్ప దగ్గర, బాహుబలి కట్టప్ప, మా చిన్నోడు జాషు. ఇంకా తర్వాత నన్ను దించి బిడ్డ అంటే మా జాషమ్మ అయితే మా కట్టప్పని సగం కట్ చేసింది, నన్ను ఫుల్ దించింది. ఇట్లాంటి బిడ్డ ఉంది నా బిడ్డే, ఇట్లా దించుతుంది ఫోటోలు, సగం అయ్యా సగం అమ్మ అన్నట్టు దించుతుంది మా జాషు. ఫొటోస్ దింపనీకి రాదు, వీడియోస్ దించమంటే కూడా వీడియోస్ కూడా అట్లనే దించుతుంది. ఇంకా మీరేమనుకుంటారు, ఈ అమృతకి వీడియోస్ సరిగా కెమెరా క్లారిటీ లేదు, వీడియో సరిగా తీయడానికి రాదని మీరు అనుకుంటారు. నా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, ఇదివరకు ఇలా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అలా సపోర్ట్ చేయండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను, ఓకేనా? చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, చూసి స్కిప్ చేయకండి, ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొత్తం బాహుబలి సెట్ అయితే ఇక్కడ వచ్చేసింది. పిల్లలు నిల్చొని రా అంటే ఇంకా వాళ్ళైతే నిల్చున్నారు, వాళ్ళనైతే ఒక ఫోటో దింపాను. ఇంకా వీళ్ళైతే ఒక్కొక్క రకంగా దిగారు. అందులో నేను బాయ్ అని చెప్పి ఇక్కడ సెట్ అయితే చూడండి అని చెప్పి చెప్పాను. మా చిన్న చూపిమంటే నెత్తి చూడు ఎట్లా అయ్యింది, జుట్టు లాగానే లేదు. దేవుడు వచ్చిన వాళ్ళు శివమూతరు చూడు జుట్టు ఇప్పి అట్లయితే చేసుకుంది మా చిన్ని. మా మనిగాడు ఎప్పుడు చేయి రా అంటే ఎప్పుడు తొడ చేయి చూపిస్తాడు వాడు, తినటానికైనా కానీ దేనికైనా తొంట చేయి చూపిస్తాడు. అదేందో ఏమో మా బన్నీ అని అర్థమే కాదు మాకైతే. ఇంక మొత్తం మీద అయితే ఎగ్జిబిషన్లో అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్, ఓకేనా? మన బాహుబలి, కట్టప్ప, అనుష్క వీళ్ళందరు సెట్టింగ్ అయితే ఇక్కడ చూపించాను. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేసారు, ఓకేనా? మరి మీరు కూడా వెళ్ళారా ఎగ్జిబిషన్కి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం మీద అయితే ఎగ్జిబిషన్ అయిపోయింది, బయటికి అయితే వచ్చేస్తున్నాము, ఓకేనా? మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము. మీరైతే వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇంతగానో నేను కష్టపడి వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకైతే కొంచెం అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి, ఓకేనా? ఇంకా ఎన్నో వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి.